అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. అవును, అక్కడ అదే జరుగుతోంది. ఆశావాహులెందరూ, కానీ పదవులు కొందరికే. కూటమి ప్రభుత్వం రెండో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాలో విజయనగరం జిల్లాలో నలుగురికి చోటు దక్కింది. టీడీపీ నుంచి ముగ్గురికి, జనసేన నుంచి ఒకరికి పదవి వరించింది. పదవులు దక్కిన వారంతా ఆనందంగా ఉంటే, ఈ ట్రిప్ గ్యారంటీ అనుకున్న మరికొందరు తీవ్ర నిరాశలో ఉన్నారు. విజయనగరం జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. బొబ్బిలి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తెంటు లక్ష్మణాయుడుకు పదవులొచ్చాయి. రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సుజయకృష్ణ రంగారావును, బుడా చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణాయుడును నియమించింది ప్రభుత్వం. రాజాం నియోజకవర్గానికి చెందిన కావలి గ్రీష్మని ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమించింది ప్రభుత్వం. ఈమె మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కూతురు. తల్లి అడుగుజాడల్లో రాజకీయాల్లోకొచ్చిన గ్రీష్మ టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. రాజాం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. తూర్పు కాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్విని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు అడ్వకేట్గా ఉన్న యశస్వి 2019 ఎన్నికల్లో విజయనగరం జనసేన పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేశారు. తర్వాత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో మొదటి జాబితాలోని స్థానం దక్కుతుందని ఆశించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు మరోమారు రిక్తహస్తమే ఎదురైంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఎస్కోట నియోజకవర్గానికి చెందిన గొంప కృష్ణకు ఇంకా ఏ పదవి దక్కలేదు. వీరితో పాటు విజయనగరంలో ఐవీపీ రాజు, డెంకాడకు చెందిన కంది చంద్రశేఖర్, గజపతి నగరానికి చెందిన కరణం శివరామకృష్ణ, పార్వతీపురం ద్వారపురెడ్డి జగదీష్ కూడా పదవుల కోసం వెయిటింగ్. ముఖ్యంగా నాగార్జున, గొంపకృష్ణకు పదవులు రాకపోవడాన్ని అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడో దఫాలో వీరిద్దరికీ సముచిత స్థానం లభిస్తుందన్న చర్చ కూడా వినిపిస్తోంది. కరణం శివరామకృష్ణ గజపతి నగరం నియోజకవర్గ కోటాలో నామినేటెడ్ పదవి కోసం చాలా కాలంగా ఆశపడుతున్నప్పటికీ 2 పర్యాయాల్లో అవకాశం దక్కలేదు. జిల్లాలో టీడీపీ తొలి సభ్యత్వం తీసుకున్న ఐవీపీ రాజుకు ఇప్పటిదాకా పార్టీ పదవులు తప్ప ప్రభుత్వ పదవులేవీ దక్కలేదు. పార్వతీపురం నుంచి టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జగదీష్తో పాటు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు కూడా పదవుల్లో తమకు ప్రాధాన్యం ఉంటుందని ఆశించారు. కానీ వీరికి కూడా నిరాశ ఎదురైంది. మూడో జాబితాలో అయినా వీరికి చోటు దక్కుతుందో లేదో చూడాల్సిందే.